జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ జేసీఏ ఆధ్వర్యంలో కాకినాడలో జకాం బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. 65 వెరైటీలు అందుబాటులో ఉంచారు. లో ప్రాఫిట్ హై బిజినెస్ లా ఎక్స్పో పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ వచ్చే లాభాలను పేద పిల్లలకు విద్య కోసం వినియోగిస్తామని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడలో జేసీఐ మెంబర్స్ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జేకాం ఎక్స్పో కాకినాడ ఎస్ఆర్ఎంటీలో ఫంక్షన్ హాల్లో అయితే ఈరోజు ఎక్స్పో నిర్వహించడం జరిగింది. చూడొచ్చు క్లియర్ వీడియోస్లో. ఎక్స్పో సంబంధించి ఒక పక్క జ్యువెలరీ, డ్రెస్సెస్, అలాగే రైస్, అంటే ఇవన్నీ కూడా అంటే ఎక్స్పోలో ఇవన్నీ కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అంటే ఎవరికైనా ఏం కావాల్సిన వారికి నచ్చే విధంగా కూడా వీరు ఈ ఎక్స్పో మెంబర్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి జేకామ్ సంబంధించి మన దగ్గర మెంబర్స్ కూడా వారిని తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు జేసీ ఈ జేకామ్ సంబంధించి ఈరోజు ఎక్స్పో పెట్టడం జరిగింది. అంటే ఎక్స్పో పెట్టడానికి కారణం ఏంటి? నేను జేసీ జాన్ విలియమ్స్ అండి. జేసీ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. జేకామ్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్. సో జేసీఏలో భాగమే జేకామ్ అనేది. సో మేము 140 మంది బిజినెస్ పీపుల్ అంతా కలిసి ప్రతి వారము ఒకరికొకరు రెఫరల్ బిజినెస్ ఇచ్చుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామండి. అందులో భాగంగా మేము గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేద్దామని ఈ బిజినెస్ ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నాము. అలాగనే లోకల్ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఒకే రూఫ్లో అన్ని విధాలైన కేటగిరీస్ అయిన బిజినెస్లు ఒకే రూఫ్లో ఉండాలనేది మా ఆలోచన. అది మేము ఈరోజు ఇలాగా జరిగించడం జరిగింది సార్. చెప్పండి, అంటే ఈరోజు ఈ జేసీ ఆధ్వర్యంలో మీరు ఎక్స్పో పెట్టారు. చాలా ఆనందంగా ఉంది. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు. అంటే ఈ నెలలో ఇప్పుడు పెడితే బాగుంటుంది అంటే ఎక్స్పో ఇలా పెట్టడం గల కారణం ఏమనుకుంటారు? హాయ్ అండి, నా పేరు జేసీ కేవీఆర్ మూర్తి. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ జేకామ్ టేబుల్ 2 అండి. అంటే మనకి మన సీజన్స్ దసరా, దివాళీ అయిపోతుంది సార్. అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ తర్వాత మనకు వచ్చే సీజన్ ఏంటంటే కనుక నెక్స్ట్ క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ పొంగల్ వస్తుంది. సో అందరూ కూడా మనకి మ్యాక్సిమం అందరూ మనకి అన్ని ట్రేడ్స్ వారు మనకి ఏంటంటే షాపింగ్ చేసుకునే కరెక్ట్ టైం అండి. సో మనం ఇప్పుడు ప్రమోట్ చేసుకుంటే కనుక జనాలందరూ కూడా వచ్చి కొనుక్కోవడానికి వాళ్ళ ఆఫర్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు. మంచి ప్రైస్ దొరుకుతుంది. వ్యాపారస్తులకు కూడా అందరికీ లాభసాటిగా ఉంటుందని పర్టికులర్గా మేము ఈ టైం సెలెక్ట్ చేసుకున్నామండి. నేను శుక్రవారం, ఇవాళ సెకండ్ సాటర్డే, నెక్స్ట్ రేపు ఆదివారం అండి. అందరికీ బయట కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ కూడా మనకి ఈ 2 రోజులు సెలవు రావడం వల్ల క్రౌడ్ వచ్చి అందరూ కూడా అన్ని స్టాల్స్ విజిట్ చేసి వీళ్ళు వ్యాపారం చేసుకుని వచ్చిన జనాలు కూడా మంచి మంచి ఆఫర్స్ కొనుక్కుంటారని చెప్పి మా మంచి ఉద్దేశంతో ఈ స్టాల్ పెట్టడం జరిగింది సార్. సార్ చూస్తున్నాం, అంటే జేసీఐ ఇప్పుడు అని చెప్పారు అంటే నాట్ ప్రాఫిటబుల్. అసలు యాక్చువల్లీ జేసీఐలో మీరు నిజంగా ప్రాఫిట్ వస్తే అసలు ఏం చేస్తారు? మనది జేసీఏ అనేది మనం ముఖ్యంగా మన ఎజెండా ఏంటంటే సార్, పూర్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండి. ఏదైతే ఎక్స్పో కండక్ట్ చేస్తున్నామో దాంట్లో ఏదైనా అమౌంట్ మిగిలినా కానీ, లేదంటే మా స్టాల్స్ ఎవరైతే మేము వేద్దాం అనుకున్నాం మేము అందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకుని ఈ గర్ల్ చైల్డ్ ఏదైతే పేద విద్యార్థులను వాళ్ళ నిమిత్తం వాళ్ళ చదువు నిమిత్తం సాయం చేద్దామని మా మెయిన్ ఎజెండా అండి. చూసాం కదా, అంటే ఓవరాల్గా ఈ జేసీఐ సంబంధించి అంటే జేకామ్ పేరుతో మేము ఎక్స్పో చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే 65 స్టాల్స్, అంటే ఇవంతా కూడా అంటే వివిధ రకాలతో ఇవంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఎక్స్పో పెట్టడం జరిగింది. అలాగే దీంట్లోకి వచ్చిన ఏవైతే లాభాలు ఉన్నాయో లాభాలు కూడా పూర్చులు ఎవరున్నారో వారికి విద్యా నిమిత్తం కూడా ఖర్చు చేస్తామని చెప్పి ఈ జేసీఐ మెంబర్స్ చెప్పేసి కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి.